సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. లష్కర్ బోనాలు పండుగ సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తూ ఉండడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై జోగిని శ్యామల స్పందించారు. అధికారుల వైఫల్యం వల్లే ఇలా జరిగిందంటూ కూడా ఆమె ఆరోపించారు. బోనాల పండుగకు భారీగా భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లు చేయలేదంటూ అన్నారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, భక్తుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలంటూ జోగిని శ్యామల డిమాండ్ చేశారు. బుజ్జగించి ఏమన్నారంటే దేవాలయాల కమిటీలో మిమ్మల్ని వేసేలాగా ఒక జియో తెస్తాము, దాని గురించి చర్చిస్తాము, మీకు ఎక్కడన్నా టెంపుల్స్కి వెళ్తే ఆల్ యాక్సెస్ కార్డ్ ఒకటి ఇష్యూ చేస్తాము అని చెప్పారు. ఒకసారి ప్రభుత్వం తరఫున మా జోగోలతో బోనాలు చేపిస్తే బాగుంటుంది అని నేను మేము ఫిక్స్ అయిపోయినాము, ఖచ్చితంగా చేస్తాము. లేదు వాళ్ళు ప్రభుత్వం ఎలా చేసినా మేమైతే బోనాలు చేయడం మాత్రం, ఎందుకంటే చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు, మీరు బాధపడకండి అమ్మా, మళ్ళీ మీరు బోనాలు చేయండి, మారుబోనం చేయండి. ప్రభుత్వాన్ని చేస్తూ అధికారులు హామీ అంటే వాళ్ళు ప్రకటించట్లేదు కదా. మా రిక్వెస్ట్, మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు ప్రకటించాలి. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని మా డిమాండ్. పరిస్థితి గురించి ఇప్పుడు బుజ్జగించారు. బుజ్జగించి ఏమన్నారంటే దేవాలయాల కమిటీలో మిమ్మల్ని వేసేలాగా ఒక జియో తెస్తాము, దాని గురించి చర్చిస్తాము, మీకు ఎక్కడన్నా టెంపుల్స్కి వెళ్తే ఆల్ యాక్సెస్ కార్డ్ ఒకటి ఇష్యూ చేస్తాము అని చెప్పారు. దానికి టైం పడుతుంది అని చెప్పారు. సారీ చెప్తున్నారు. కాకపోతే దేవాదాయ మంత్రి గారు స్పందించి మాట్లాడి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం తరఫున మా జోగోలతో బోనాలు చేపిస్తే బాగుంటుంది అని నేను మేము ఫిక్స్ అయిపోయినాము, ఖచ్చితంగా చేస్తాము. లేదు వాళ్ళు ప్రభుత్వం ఎలా చేసినా మేమైతే బోనాలు చేయడం మాత్రం, ఎందుకంటే చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. శాసనసభ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు, మీరు బాధపడకండి అమ్మా, మళ్ళీ మీరు బోనాలు చేయండి, మారుబోనం చేయండి, నేను సహకరిస్తాను. క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. క్వశ్చన్ మార్క్ లాగా వాళ్ళు అధికారులు హామీ ఇచ్చారు కదా, ప్రభుత్వాన్ని చేస్తూ అధికారులు హామీ అంటే వాళ్ళు ప్రకటించట్లేదు కదా. మా రిక్వెస్ట్, మా డిమాండ్ ఏంటంటే వాళ్ళు ప్రకటించాలి. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని మా డిమాండ్. ప్రభుత్వానికి ఒక్క మాట లేదు, ఖచ్చితంగా మా శివశక్తులకు మా ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఏ ప్రభుత్వం మాకు అలా సపోర్ట్ చేస్తుందో ఆ ప్రభుత్వంతో మేము ఉంటాం. అధికారులు మాట్లాడడం జరిగింది. అధికారులతో కూడా మేము సంప్రదించినాం. శివశక్తులకు ఎక్కడైనా సరే గుళ్ళో కొంత యాక్సెస్ ఉండే విధంగా మాకు పాటిస్తానని చెప్పేసి కూడా ఇక్కడ జోగిని శ్యామల గారు చెప్పడం జరుగుతుంది. రైట్, చూద్దాం ఎట్లా ప్రభుత్వం దీనిపైన యాక్సెస్ తీసుకుంటుంది, ఏ విధంగా వాళ్ళు ముందుకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తారు అంశాన్ని కూడా మనకు వేచి చూడాల్సిన అంశం అయితే ఖచ్చితంగా ఉంది. ఓ టు స్టూడియో.